ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 28 మరియు 29వ తేదీన ఈ రాశి వారికి ఒక వ్యక్తి మీ వెనుక ఉంటూ మిమ్మల్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నారు. వారెవరో ఈరోజు తెలియబోతుంది. అలాగే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి, ఆర్థిక లాభాలు ఏ విధంగా వస్తున్నాయి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. తులారాశి వారికి డిసెంబర్ 28వ తేదీన వీరికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ వాటిని అధిగమించే శక్తి మీ దగ్గర ఉంటుంది. అలాగే తులారాశి వారికి కొంతమంది మీ చుట్టూ అపరిచితులు ఉంటారు. అలాగే వారితో వాదనాలు అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే ఆ చిన్న చిన్న వాదనలే పెద్దగా సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఈ రోజున మీరు ఎవ్వరితో ఎలాంటి వాదనలు పెట్టుకోకండి. అలాగే వ్యాపారపరంగా ఎలాంటి ఒత్తిళ్లు పెట్టుకోకండి. ఈ రోజున కొత్త పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉండకండి. ఎందుకంటే ఈరోజు మీకు కాస్త అనుకూలంగా లేదు. మీ భాగస్వాములతో మరియు కొత్త వినియోగదారులతో ఎలాంటి వాదనలు పెట్టుకోకండి. అలాగే ఎవరినైనా మీరు ఈరోజు ఓపికతో మాట్లాడండి, ఓపికతో పలకరించండి. వ్యాపారంలో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఈరోజు డిస్కషన్ చేసుకోకండి, ఉన్న పనిని కొనసాగించండి. ఇకపోతే ఆర్థిక విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి, ఎవరిని పూర్తిగా నమ్మకండి. ఇకపోతే మీ స్వంత నిర్ణయాలు ఈ రోజున తీసుకోకండి. ఎవరితోనైనా మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ భాగస్వాములతో కానీ చర్చించి తర్వాత నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. కానీ నిర్ణయం మాత్రం ఈరోజు మీరు పూర్తిగా తీసుకోకండి. ఎందుకంటే మీ చుట్టూ కాస్త నెగిటివ్ అనేది ఈ రోజున ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా, వ్యక్తిగత విషయాలలో కాస్త జాగ్రత్త పాటించండి. ఎవరికైనా మీ పర్సనల్ విషయాలు ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే అది ఈ మధ్యలో మీకు లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చట్టపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా పత్రాలు పెట్టుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నట్లయితే అది పూర్తిగా చదివి సంతకం పెట్టండి, లేదా మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా అనవసర గొడవల్లో మీరు తలదూర్చకండి, లేదంటే మీపైనే వచ్చే అవకాశాలు ఉన్నాయి, నింద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యుల మద్దతు ఈరోజు మీరు ఉంచుకోవాలి. అలాగే కుటుంబంతో సంతోషంగా సమయం గడపండి. ఇకపోతే మీ పిల్లలతో ఈరోజు ఆనందంగా ఉండాలి. వివాహం అయిన వారు మీ భాగస్వామితో ఏదైనా పర్సనల్ విషయాలు చర్చించుకోవచ్చు. అలాగే వివాహం కాని వారికి ఒక వ్యక్తి మీకు పరిచయం అవుతారు, లేదా మీ స్నేహితులే మీతో ఎంతో క్లోజ్గా ఉండాలని అనుకుంటారు. అదేవిధంగా వారి పర్సనల్ విషయాలు కూడా మీకు ఈ రోజున చెప్తారు. అదేవిధంగా వివాహం కాని వారికి, యూత్లో ఉన్నవారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. అది ఏమిటంటే మీరు చాలా మంచివారు, వ్యక్తిగతంగా మీరు ఎంతో మంచివారు. అలాగే మీరు సహాయం చేసే గుణం మీకు ఉంటుంది. కాబట్టి అందరిలో గొప్పగా కనిపిస్తారు. తులారాశి వ్యక్తులు అంటే అందరినీ ఆకర్షించుకుంటారు. అదేవిధంగా మౌనంగా చాలామంది వీరిని ప్రేమిస్తారు. వీరికి భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అందులో శివభక్తులు ఎక్కువగా ఉంటారు. ఇక తులారాశి వ్యక్తి ప్రేమ విషయానికి వచ్చినట్లయితే వీరి ప్రేమ ఎంతో అందంగా, ఆనందంగా ఉంటుంది. వీరి ప్రేమ వ్యక్తపరిచారంటే ప్రపంచంలో ఎక్కడ దొరకని ప్రేమ ఈ తులారాశి వారికి చాలా ప్రేమ ఉంటుంది. ఒక్కరిని ప్రేమించారంటే వారిని జీవితం మొత్తం ప్రేమిస్తూనే ఉంటారు. అలాంటి అందమైన ప్రేమ వీరికి ఉంటుంది.
తులారాశి వారి ప్రేమ అంటేనే నమ్మకమైన ప్రేమ కాబట్టి వీరిని చాలామంది ప్రేమిస్తారు. కానీ వీరు ఒక్కరిని మాత్రమే ప్రేమిస్తారు. వారు చాలా అదృష్టవంతులు అవుతారు. మీ వెనుకనే ఉంటూ మీ స్నేహితులే కావచ్చు, మీ బంధువులే కావచ్చు, కానీ మిమ్మల్ని చాలా గాఢంగా ప్రేమిస్తున్నారు. వారు ఎవరో ఈ 2 రోజుల్లో మీకు తెలియబోతుంది. ఈ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ కాబట్టి వారు మీకు ప్రపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి, లేదా ఇతరుల ద్వారా వారు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నది ఈ రోజున తెలుస్తుంది. అలాగే తులారాశి వారు ప్రేమ ఎలా ఉంటుందంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకొని వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే గతంలో ఎన్నో కష్టాలు బాధలు చూశారు, డబ్బు చాలా లోటు చూశారు. కానీ ఇప్పుడు అలాంటి సమయం రాకూడదని ముందు జాగ్రత్తగా ఉంటారు. అలాగే వీరికి వారి పార్ట్నర్ అంటే చాలా ఇష్టం. వారి భాగస్వామి అంటే కూడా ఎంతో ప్రేమ ఉంటుంది. తులారాశి వారికి ఆడపిల్లలంటే చాలా ప్రేమ ఉంటుంది. సంతానంలో ఆడపిల్లలు ఎంతో అదృష్టంగా అనుకుంటారు. వీరికి స్నేహితులంటే చాలా ఇష్టపడతారు. కానీ ఇప్పుడు ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని తులారాశి వ్యక్తులు జాగ్రత్త పడతారు. వీరికి ఎక్కువ మోతాదులో స్నేహితులు ఉంటారు కాబట్టి వారిలో ఎవరు ఎలాంటి వారు తెలుసుకొని ఎంతవరకు స్నేహం చేయాలో అవన్నీ ఈ రోజు నుండి మీరు తెలుసుకుంటారు. కాబట్టి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో, ఎవరితో ఎంతవరకు క్లోజ్గా ఉండాలో తెలుసుకుంటారు. అలాగే వీరు ఆదాయం పైన ఎక్కువ శ్రద్ధ పెడతారు. చాలా సంపాదించాలి, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సంపాదించాలని అనుకుంటారు. ఎంత కష్టమైనా సరే కష్టపడతారు. కష్టజీవులు ఈ తులారాశి వారు. ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే వీరికి కాస్త చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ అందరికీ కాదు, కొంతమంది వ్యక్తులకు మాత్రమే అలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ వాటిని అధిగమించే శక్తి వీరికి ఉంటుంది. ఇకపోతే అనారోగ్య సమస్యలంటూ ఏమీ ఉండవు. పాత గతంలో ఉన్న సమస్యలన్నీ ఇప్పుడు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. అలాగే ఆర్థికంగా లాభాలు రావడానికి చాలా శ్రమిస్తారు. ఎన్నో కష్టాలు బాధలు కన్నీళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి వీరు చూస్తున్నారు. అవన్నిటికీ ఇప్పుడు మీరు ఫుల్ స్టాప్ పెట్టేసి ఎంతో ఆనందంగా ఉంటారు. చాలా కష్టపడతారు. కుటుంబం కోసం ఎన్నో కష్టాలు బాధలు చూస్తారు. కానీ సంపాదించాలని ఆలోచన మాత్రం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే అంతా అనుకూలంగానే ఉంటుంది. మీ తోటి ఉద్యోగులతో కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రవర్తన సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే మీ ప్రవర్తన సమాజంలో గౌరవాన్ని కాపాడుతుంది. ఈ పెద్దల మార్గదర్శకత్వాన్ని అనుసరించండి. దానివల్ల ఎంతో స్థిరపడతారు. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే తులారాశి వారి విద్యార్థులు చాలా చురుకుగా ఉంటారు. విజయం సాధించాలని శక్తి ఎక్కువగా పెంచుకుంటారు. ప్రేమలో ఉన్నవారు చాలా అనుబంధం పెంచుకుంటారు.